ఇతను ముఖేష్, ఈమె మధు. ముఖేష్ కి ఎన్నో సంవత్సరాల నుండి బైక్ కొనుక్కోవాలని కోరిక. ఆ కోరికను తీర్చుకోవడం కోసం అతను రోజు తన సంపాదనలో కొంత డబ్బుని హుండీలో దాచుకునేవాడు. కాని మధుకి అతను అలా చేయడం నచ్చేది కాదు. అంతా నా తలరాత. మిగతా వాళ్ల భర్తలు తమ భార్యల కోసం నగలు కొనడానికి డబ్బులు దాచిపెడుతూ ఉంటారు. కాని నా భర్త కూడా ఉన్నాడు, తన కోసం బండి కొనుక్కోవడానికి డబ్బులు దాచుకుంటూ ఉంటాడు. మిగతా వాళ్ళ భార్యలు కట్నం కింద బండిని తీసుకొస్తారు కదా, అందుకని వాళ్ళ భర్తలకి డబ్బు దాచాల్సిన అవసరమే ఉండదు. అర్థమైందా? ఇక మీదట నా బండి గురించి నువ్వు ఏమీ మాట్లాడుకో. మధు ఎన్ని మాటలు మాట్లాడినా ముఖేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కోసం బైక్ కొనుక్కోవాలనుకుంటాడు. అతను ప్రతిసారి మధు నోరు మూయించేవాడు. ముఖేష్ ప్రతిరోజూ డబ్బులు ఆదా చేసేవాడు. ఇక ఒకరోజు తన హుండీ నిండిపోయింది. ఇప్పుడు చాలా డబ్బు జమైనట్టున్నాయి. ముఖేష్ హుండీని పగలగొట్టి డబ్బులు లెక్కపెట్టడం మొదలు పెడతాడు. మధు అంత ఎక్కువ డబ్బులను చూసి ఆశ్చర్యపోతుంది. మొత్తం కలిపి 12,130 రూపాయలున్నాయి. ఓరి నాయనో, అంత డబ్బుందా? ఇవి చాలా తక్కువ. ఇంత డబ్బుతో నేను సెకండ్ హ్యాండ్ బైక్ మాత్రమే కొనుక్కోగలను. కానీ ఏం పర్వాలేదు, నేను బైక్ కొని తీరుతానంతే. ఇక ముఖేష్ ఆ డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. బ్రదర్, నాకు ఏదైనా మంచి బైక్ చూపించు. ఇలా చూడండి, ఇది 1 సంవత్సరం పాతదంతే. దీని ధర ఎంత? 40,000. ఓరి నాయనో, చౌకలో ఏదైనా బైక్ ఉంటే చూపించండి అన్నా. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? 12,000. మెకానిక్ ముఖేష్ ని ఒకసారి పైనుంచి కింద వరకు చూస్తాడు. అంత డబ్బుకి నీకు అదే వస్తుంది. నాకు నచ్చింది. సరే అయితే, నేను మీకు ఒక బైక్ని మెరిసేలా చేసిస్తాను. కానీ నేను నీకు ముందే చెప్తున్నాను, ఆ బైకు ఎక్కువ మైలేజ్ ఇవ్వదు. 10 సంవత్సరాలు పాతది. సరే, నాకేం అభ్యంతరం లేదు. ముఖేష్ ఎలాగైనా సరే బైక్ కొనుక్కోవాలని అనుకుంటాడు. అందుకని అతను మెకానిక్ కి డబ్బులిచ్చేస్తాడు. మెకానిక్ ఆ బైక్ ని శుభ్రం చేసి ముఖేష్ కి తాళమిస్తాడు. తనకంటూ ఒక సొంత బైక్ ని కొనుక్కుని ముఖేష్ చాలా సంతోషిస్తాడు. ముఖేష్ ఇంటికి చేరుకొని చాలా గట్టిగా అరవటం మొదలు పెడతాడు. మధు, బయటికి రా. వచ్చేటప్పుడు హారతి పళ్ళెం తీసుకురా. మధు హారతి పళ్ళెం తీసుకుని వస్తుంది. తను ఎప్పుడైతే బైక్ ని చూస్తుందో వెంటనే తన మొహం మాడిపోతుంది. ఇదేం చెత్త తీసుకొచ్చారు? ఇది చెత్త కాదు, నా బైక్. పాతదే అయ్యుండొచ్చు, కానీ ఇది నాకు కొత్తది. నువ్వు మాట్లాడకుండా పూజ చేయి దీనికి. మధు ఆ సెకండ్ హ్యాండ్ బైక్ కి పూజ చేస్తుంది. పద, నేను బైక్ మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పుతాను. మధు బైక్ మీద వెనకెక్కి కూర్చుంటుంది. ముఖేష్ బైక్ ని నడుపుతాడు. ముఖేష్ చాలా సంతోషిస్తాడు. జీవితంలో మొదటిసారి తను తన సొంత బైక్ ని నడుపుతున్నాడు. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది? బానే ఉంది, ఇంకేమనాలి? మధుకి ఆ పాత బైక్ కొంచెం కూడా నచ్చనే లేదు. అలా వాళ్ళిద్దరూ బైక్ మీద తిరుగుతూ ఉంటారు. అంతలో ఉన్నట్టుండి బైక్ ఆగిపోతుంది. ఏమైంది? ముఖేష్ పెట్రోల్ ట్యాంక్ మూతను తీసి చూస్తే పెట్రోల్ ఖాళీ అయిపోయి ఉంటుంది. ఆహా, పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఓరి భగవంతుడా! బైక్ కొన్న సంతోషంలో పెట్రోల్ వేయించాలనే సంగతి కూడా మర్చిపోయాను నేను. ఒక పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను పెట్రోల్ కొట్టించుకుని వస్తాను. సరే. మధు ఇంటికి వెళ్లిపోతుంది. ఇక ముఖేష్ బైక్ ని తోసుకుంటూ పెట్రోల్ బంక్ వరకు తీసుకువెళ్తాడు. తను పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్తాడు. 100 రూపాయలకి పెట్రోల్ పోయి బాబు. అలాగే సార్. ఆ వ్యక్తి బండిలో పెట్రోల్ నింపుతాడు. ముఖేష్ గమనించేసరికి పెట్రోల్ కనీసం సగం ట్యాంకు కూడా రాలేదు. అరే, ఇదేంటి ఇంత తక్కువ? సార్, పెట్రోల్ ధర పెరిగింది కదా. లీటర్ 120 రూపాయలు. 500కి 4 లీటర్లే వస్తాయి. ఓర్ నాయనో, అంత ఖరీదా? ఏం చేస్తాం చెప్పండి. ముఖేష్ పెట్రోల్ నింపుకుని ఇంటికి వెళ్లిపోతాడు. మరుసటి రోజు తను పనికి వెళ్లేటప్పుడు బైక్ మీద వెళ్తాడు. తన స్నేహితులకు చూపిస్తాడు. తను ఇవాళ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. సాయంత్రం అయ్యాక తను బైక్ మీద ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. అంతలో ఉన్నట్టుండి తన బైక్ ఆగిపోతుంది. ఇప్పుడు దీనికేమైంది? ముఖేష్ పెట్రోల్ ట్యాంక్ మూత తీసి చూస్తే పెట్రోల్ మళ్లీ ఖాళీ అయిపోయి ఉంటుంది. అప్పుడేనా? అప్పుడే తనకి మెకానిక్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఈ బండి మైలేజ్ ఎక్కువగా ఇవ్వదు అని. అసలే పెట్రోల్ చాలా ఖరీదుగా ఉంది. అది చాలక ఈ బండి మైలేజ్ కూడా ఇవ్వడం లేదు. ఇలాగైతే నేనేం చేయాలి?
ముఖేష్ అక్కడి నుండి బండిని తోసుకుంటూ ఇంటికి వెళ్తాడు. బండిని తోసి తోసి ముఖేష్ బాగా అలసిపోతాడు. ఇదేంటి, ఏమైంది? బండిలో పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోయింది. అందుకని నేను బండిని తోసుకుంటూ రావాల్సి వచ్చింది. అనుభవించండి. చెప్పాను కదా బండికి బదులు నగలు కొనండి అని. కానీ మీరు నా మాట వింటేనే కదా. ఇప్పటికే నేను చాలా విసిగిపోయాను. నువ్వు మళ్ళీ మొదలు పెట్టుకు తల్లి. ముఖేష్ బండి తీసుకువెళ్లకుండా పనికి బయలుదేరతాడు. అప్పుడు మధు ఇలా అడుగుతుంది. ఇవాళ బండి తీసుకెళ్ళడం లేదా మీరు? పెట్రోల్ ధర బాగా పెరిగిపోయింది కదా, ఇక మీదట ఆదివారం మాత్రమే బండిని తీస్తాను. సరే అయితే, మీ బండి మీ ఇష్టం. ముఖేష్ నడుచుకుంటూ వెళ్తాడు. తర్వాత వారం రోజుల వరకు ముఖేష్ బైక్ తన ఇంటి బయట అలాగే ఉంటుంది. సండే ఉదయాన్నే ముఖేష్ పెట్రోల్ తీసుకొచ్చి తన బండిలో నింపుతాడు. సాయంత్రం తన భార్యని తీసుకుని బయటికి వెళ్తాడు. మళ్లీ తన బండిలో పెట్రోల్ ఖాళీ అయిపోతుంది. మధు చిరాకు పడుతుంది. ఇక నా వల్ల కాదు. మీరు ఈ బండిని తీసుకెళ్లి ఏ చెత్తలోన పడేసిరండి. మధు కోపంతో తిట్టుకుంటూ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ముఖేష్ తన తల పట్టుకుంటాడు. బండి తీసుకున్నాక భార్యతో సరదాగా తిరగొచ్చు కదా అనుకున్నాను. కానీ నాకు మాత్రం ఈ విషయాలేం తెలుసు? భగవంతుడా, ఇక నువ్వే నాకు సహాయం చేయాలి తండ్రి. ముఖేష్ అలా అనుకుంటూ ఉండగానే అతని ఎదురుగా ఒక ముసలి వ్యక్తి నిలబడతాడు. ఏమైంది బాబూ? నువ్వు నన్ను పిలిచావా? అరే, నేను మిమ్మల్ని ఎక్కడ పిలిచాను? నేను భగవంతుడికి నా బాధలన్నిటినీ చెప్పుకుంటున్నానంతే. అంతా ఒకటేలే. ఏంటి నీ సమస్య చెప్పు. ఈ బైకే నాకున్న సమస్య. జీవితంలో నాకు బైక్ కొనుక్కోవాలనే కోరిక ఉండేది. దానికోసం డబ్బులు దాచాను. ఇప్పుడు నేను బైక్ కొనేసరికి పెట్రోల్ ధర పెరిగిపోయింది. ఈ బైక్ పెట్రోల్ తాగేస్తుంది. మాటి మాటికి ఆగిపోతుంది. నా భార్య నన్ను నానా మాటలంటుంది. అంతేనా? ఇంత చిన్న సమస్య? ముసలి వ్యక్తి తన సంచిలోకి చెయ్యి పెట్టి ముఖేష్కి ఒక బాటిల్ ఇస్తాడు. ఇదేంటి, పెట్రోలా? కాదు, మాయా నీళ్లు. ఇందులో నుండి 2 చుక్కలు నీ ట్యాంకులో వేయి. ట్యాంకు పెట్రోలుతో నిండుతుంది. అదెలా? నమ్మకం లేకపోతే నువ్వే చూడు. ముఖేష్ ఆ బాటిల్లో నుంచి 2 చుక్కల నీళ్లు తన బైక్ పెట్రోల్ ట్యాంకులో వేశాక ఉన్నట్టుండి ట్యాంకులో పెట్రోల్ పూర్తిగా నిండుతుంది. ఒక్క క్షణంలోనే పెట్రోల్ ట్యాంక్ నిండిపోతుంది. ముఖేష్ ఆ చమత్కారాన్ని చూస్తూ ఉంటాడు. అంతలో ఆ ముసలి వ్యక్తి మాయమైపోతాడు. ఎక్కడికి వెళ్లారు? అయ్యో బాబాయ్ గారు, ఎక్కడున్నారు? ముఖేష్ చుట్టుపక్కలంతా కూడా వెతికి చూస్తాడు. కాని ఆ ముసలి వ్యక్తి ఎక్కడా కనిపించడు. ఇక ముఖేష్ సంతోషంగా బైక్ నడుపుతూ ఇంటికి వెళ్తాడు. ఇక నా బైక్ ఎప్పటికీ ఆగిపోదు మధు. ముఖేష్ మధుకి ఆ మాయా నీళ్ల గురించి చెప్తాడు. ఇక మొదటిసారి మధు మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ముఖేష్ ప్రతిరోజు 2 చుక్కల మాయా నీళ్లను ట్యాంకులో వేసి పెట్రోల్ ట్యాంక్ని పెట్రోల్తో నింపుతాడు. ఆ మాయా నీళ్ల బాటిల్ కూడా ఎప్పుడూ ఖాళీ అవ్వనే లేదు. ఆ తర్వాత ముఖేష్ గ్రామస్తులందరికీ సాయం చేయడం మొదలుపెడతాడు. తను ప్రతి బండి, ట్రాక్టర్, మెషీన్లలో 2 చుక్కలు వేస్తే ట్యాంక్ ఇంధనంతో నిండిపోయేది. ముఖేష్ తనతో పాటు గ్రామస్తులందరికీ కూడా సాయం చేస్తాడు. ఇక ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఉన్న పెట్రోల్ ట్యాంక్ మూతబడిపోతుంది. ఎప్పుడు ఎవరికి పెట్రోల్ లేదా డీజిల్ అవసరం ఉన్నా వాళ్లు ముఖేష్ దగ్గరికి వెళ్తారు. అతను డబ్బులు తీసుకోకుండా వాళ్ల ట్యాంకుని నింపేసేవాడు.